రాష్ట్రం అంతటా సాగునీటి తిప్పల చాలైంది. నీళ్లు లేక వేల ఎకరాల పంటలు ఎండిపోయినాయి. గట్ల ఎండిన పంట పొలాలను పశువులతోని మేపంగా బొచ్చెడు దిక్కుల చూసినాం. 6 గాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముంగట ఎండిపోతుంటే ఏ నాయకులు పట్టించుకుంటలేడు అని వార్తలు దినం చూస్తూనే ఉన్నాం. గా ముచ్చట్ను సీరియస్ గా తీసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాన్న సర్కార్ మీద మస్తు గరమైండు. ఇక చూడురు మీరే. రైతుల పంటలెండిపోతుంటే పట్టించుకునే అంత టైం లేదు ఈ సర్కార్కు అని గరమైండు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్న. దేవాదుల నీళ్ల పంపు కాడికి దయాన్న పనులు ఏందాకొచ్చినాయి ఏం కథ అని కలే తిరిగి చూసిండు. చూస్తుంటే పంప్ హౌస్ పనులన్నీ వర్షిపోయినట్లే కనబడుతున్నాయి. మరి ఇదివరదాకా నీళ్ళెందుకు ఇడుస్తలేదు? ఓ దిక్కు కింది బాజు వేల ఎకరాల పంటలు ఎండిపోతుంటే సర్కార్ ఏం చేస్తున్నట్లు అని గరమైండు. నెరి జనగాం జిల్లానైతే అంత ఎండి ఎడారయ్యింది. ఎండుతున్న పంటలను చూసి రైతులకు ఏడుపొక్కటే తక్కువైందన్నట్లు చెప్పుకొచ్చిండు. ఈడికే అయిపోలేదు, ఇప్పటికైనా నీళ్లు ఇడ్చకపోతే తర్వాత ఏం చేస్తాడో కూడా చెప్పుకొచ్చిండు. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆన్ అయి ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నారు. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గదన్నట్లు జనగాము, దేవరుప్పల, పాలకుర్రి, కొండకళ్ళ, గన్పూర్ దిక్కు పొలాలు ఎండి ఎడగారైపోయినాయి. కాబట్టి ఈ సర్కార్కు హెచ్చరిక చేస్తున్నా, 24 గంటల నీళ్ళు ఇచ్చిపెడితే సరే, లేకుంటే చూద్దాం అని దులుపుకుంటే మాత్రం రైతులందరినీ తీసుకొని పంప్ హౌస్ కడిగి పోతా, ఆడ ధర్నా పెట్టి మీ దుమ్ము దులుపుతా, ఎట్లా నీళ్ళు ఇయ్యరో చూస్తా అని గట్టినే గరమేయండు. అంతేకాదు పంపు పనులన్నీ అయిపోయినాయి, ఆయన కూడా మంత్రులు ఈసుంట రాలేదు, వచ్చి కట్టుకొత్తి చాలు చేయలేదు, మరి అంత బిజీగా ఉంటారా అని దెబ్బి పొడిచిండు. రాజకీయం ఏదన్నా ఉంటే మాతోని చేయరు, అంతేగాని రైతుల పొట్ట కొట్టొద్దని అన్నాడు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, మొన్న 18వ తారీఖు నాడు మంత్రులు ఉత్తమ్ సారు ఇంకా పొంగులేటి సార్లు పోయి చిచ్చులొత్తి చాలు చేద్దామని చూసిర్రట. కానీ మోటార్ చాలు కాలేదట. అప్పటి సంది మోటార్ ను బాగు చేసే పనులు నడుస్తున్నాయని అంటుర్రు. మరి ఆ మోటార్ ఎన్నడు బాగైతుందో ఏమో గాని నీళ్ళ పంచాయతీ మాత్రం గట్టినే రగులుకోబోతుంది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చూడాలి మరి దయాన్న లడాయి ఎందాక వద్దో.